ఎంత లేడీస్ తరఫున మహిళల తరఫున ఉన్నా గానీ మీరు మాత్రం దయచేసి కొంచెం ఆలోచించండి. మీకు ఏది కావాలో అది చేసుకోండి. లేకపోతే మీ అమ్మ మీ నాన్నలతో చెప్పి పెళ్లిళ్ళు చేసుకోండి, చక్కగా సంసారాలు చేసుకోండి, జాబులు చేసుకోండి. అత్తమామలకే గానీ అమ్మ నాన్నలకే గానీ మీ అన్న జిల్లలకే గానీ ఇంట్లో ఉన్న ఆడవడుచులకే గానీ బావమరుదులకే గానీ ఎవరికైనా గానీ అనుగుణంగా ఉండడానికి ప్రయత్నించండి. అంతేగాని మీరు చదువుకున్నారని ఒక హెడ్ వైట్ తోటి ఒక తలపొగరుతోటి మీకు జీతాలు వస్తున్నాయి మీకు శాలరీలు వస్తున్నాయని ఒక అహంకారాలతోటి మాత్రం ఎవరైనా కానీ ఇలా చేయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలా కన్నారో అలాగే అబ్బాయిలను కూడా కన్నారు. ఇదొకటి గుర్తించి ఇదొకటి గమనించి మన న్యాయస్థానాలే గాని చట్టాలే గాని కొంచెం నిజానిజాలు తెలుసుకుని అరెస్టులు చేసి రిమాండ్లు పంపిస్తే వాళ్ళకు కూడా కొంచెం న్యాయం జరుగుతుంది మరీ కోరుకుంటున్నాను. ఓకే, ఫేమ్ లేనప్పుడు అంతా బాగుంటది. కొంత ఫేమ్ వచ్చినాక వాళ్ళని బ్లేమ్ చేయడానికి వాళ్ళకి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలా చేస్తున్నారు కాదు, డబ్బు కోసం చేస్తుండొచ్చు. ఎందుకు వాళ్ళకి సరే ఫేమ్ లోకి వచ్చారు బాగానే ఉంది. వాళ్ళ ఫేమ్ ఫేమ్ చేసినంత మాత్రాన వీళ్ళకి వచ్చేది ఏంటి, వీళ్ళకి వరిగేది ఏంటి, ఏం వరుగుతుంది చేస్తున్నారు. వాడికి ఆఫర్ పోతే దీనికి వరిగేది ఏంటి? సరే వాడికి పోయిన ఆఫర్లు పోయిన వాడిని లోపల వేసారు బాగానే ఉంది. దీనికి వచ్చింది ఏంటి? దీని జీవితం ఆగమైపోయింది కదా. ఇక్కడ ఈ అమ్మాయిని ఇంకొకరు ఎవరు పెళ్లి చేసుకోరు కదా. నీ జీవితాన్ని నీ చేతులను వాదన చేసుకుంటావా? మీ పేరెంట్స్ నువ్వు బరువు అయ్యి ఇంట్లో కుంపటేలా కూర్చుంటావా? ఏం చేద్దామని నువ్వు ఇలా అబ్బాయిని చేస్తావు? ఇలాగా అమ్మాయిలకి మా పేరు బయటకు రాదని ఒక ధీమా ఉంది కదా. ఎందుకు లేదో వేస్తారు. ఇవాళ అబ్బాయిల పేర్లు వచ్చినట్టే రేపు అమ్మాయిల పేర్లు కూడా వస్తాయి. తీసుకొచ్చి మీడియా వాళ్ళు మా కూతుర్ని ఇలా బజార్ పాలు చేశారు, అది చేశారు, ఇచ్చేసారని మహిళా సంఘాలు మళ్ళీ మా ఎందుకు వస్తాయి అంటే అబ్బాయిలు చేయొచ్చా? అబ్బాయిల తల్లిదండ్రులు బయటికి రాగొచ్చా? అబ్బాయిల పేరెంట్స్ వచ్చా? వీళ్ళకున్నట్టు అబ్బాయిలకు ఉండవు పరువులు? అబ్బాయిలు లేరా? అబ్బాయిలు కూడా ఉన్నారు కదా. అలాగే ఫైనల్ గా ఏం చెప్తారండి ఇలాంటి ఇష్యూస్ మీద? ఇష్యూస్ ఏముంది, కొంచెం అమ్మాయిలు ఇప్పుడున్న అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారు. ఎవ్వరు తక్కువ లేరు. ఏంటంటే లగ్జరీ లైఫ్లు, లక్షల్లో శాలరీలు, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక్కొక్క అమ్మాయి 2 3 4 మెయింటెనెన్స్ చేస్తుంది. అమ్మాయిలు తక్కువ ఉన్నారని చెప్పడం వలన లేకపోతే ఇంకా ఏంటనేది నాకు అర్థం కావడం లేదు. కానీ ఇదైతే మాత్రం అమ్మాయిలు అయితే మాత్రం ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా డేంజర్ గా ఉన్నారు, చాలా భయంకరంగా తయారై ఉన్నారనమాట. ఒక మహిళగా మహిళల ద్వారా ఇలా అంటున్నాను అంటే అది ఏంటంటే నేను వాళ్ళని డైలీ చూస్తున్నాను, వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాను, వాళ్ళ నడవడిక చూస్తున్నాను, వాళ్ళ మాటలు చూస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కొంచెం చూసి ఇష్టమైతే పెళ్లిళ్ళు చేసుకోండి, ఇష్టం లేకపోతే వదిలేయండి, దండం మీద తప్పుకోండి. చట్టాలు వదలవు, న్యాయాలు వదలవు. అంతేగాని ఏదో ఊరిని చేయి తగినంత మాత్రం కాలు తగినంత మాత్రాన మీరు ఇలా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి రిమాండ్ పంపిస్తే వాళ్ళ లైఫ్ లో ఏం కావాలని ఇలా చేశారు. సినిమా ఇండస్ట్రీలోనే కానీ రాజకీయ ఇండస్ట్రీలోనే కానీ ఎదగడం అంటే అంత ఆషామాషి కాదు. ఎన్నో ఆహారనిశలు మానాలి, నిద్రాహారాలు మానాలి, కుక్క తిరుగులు తిరగాలి, ఆఫీసుల చుట్టూ మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఫేస్ మెయింటెనెన్స్, బాడీ మెయింటెనెన్స్, కాస్ట్యూమ్ మెయింటెనెన్స్ అన్ని చేసుకుంటూ నానా తిప్పలు పడితేనే కానీ ఒక సూపర్ స్టారో, ఒక మెగా స్టారో, ఒక రెబల్ స్టారో మరి ఇంకెవరో అవ్వరు రాజకీయాల్లోనే కానీ లేకపోతే దేనిలోనైనా కానీ. ఇది ఇంత ఆషామాషి కానే కాదు సినిమా ఇండస్ట్రీలో ఎదగడం అంటే. అంత ఎదిగిన అబ్బాయిని ఈ అమ్మాయి ఇలా చేసిందంటే ఆ అమ్మాయి మనోగతం ఏంటో, ఆ అమ్మాయి వెనకమాల ఉన్నది ఏంటో లాగితే మీడియా వాళ్ళు అన్ని బయటికే వస్తాయి. లాగానే మీకు చేతనే